భారత జాతీయ రహదారుల సాధికార సంస్థ. ఈ భారత జాతీయ రహదారుల సాధికార సంస్థ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. చూడండి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భారత జాతీయ రహదారి సాధికార సంస్థ. మరి జనరల్గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను 1988 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి 1988 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1995లో ఈ ఎన్హెచ్ హైవేకు స్వయం ప్రతిపత్తి కల్పించటం జరిగింది. అంటే 1995లో దీనికి ఏం కల్పించారు అంటే స్వయం ప్రతిపత్తి కల్పించారండి. మరి ఏర్పాటు చేసింది ఎప్పుడు? 88లో. స్వయం ప్రతిపత్తి కల్పించింది ఎప్పుడు? 95వ సంవత్సరంలో. 95లో కల్పించింది. భారత జాతీయ రహదారి సాధికార సంస్థ మరి జాతీయ రహదారులను నిర్మిస్తుంది, నేషనల్ హైవేస్ నిర్మిస్తుంది. ఇది ప్రపంచ బ్యాంకు నుండి కానీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుండి కానీ, తర్వాత జైకా నుండి కానీ నిధులను సేకరించి జాతీయ రహదారులను నిర్మిస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏడిబి ప్లస్ జైకా, ఇది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ద్వారా నిధులు సేకరించి జాతీయ రహదారులను నిర్మిస్తుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మరి ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరి చూడండి, ఇంకా పెట్రోల్ మీద, డీజిల్ మీద విధించే సుంకాల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత ఆదాయాన్ని కూడా ఎన్హెచ్ఏవైకి కేటాయిస్తారు. ఇంకా జాతీయ రహదారుల బాండ్ల పథకం ద్వారా కూడా ఇది తనకు కావలసిన నిధులను సేకరించుకుంటుంది.